Good morning, all of you. Today I will tell you about Sri Sri's inspirational words. కుదిరితే పరిగెత్తు, లేదంటే నడువు, అది చాతకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దహానికి పనికిరని ఆ సముద్ర కిరీటాలే ఎగసి పడుతూ ఉంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? సృష్టిలో చల్లమున్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నీరు, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, నువ్వు అనుకున్నది సాధించాలనే నీలో కసిగా ప్రవహించే రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన నీ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోటు నుంచే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకున్న పరుపు నిన్ను చిదిరించుకోకముందే బద్ధకం వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కార్చడం కాదు, కష్టపడితేనే చరిత్ర రాయగలవనేది తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ఇలా మన మహాకవి శ్రీశ్రీ గారు ఎంతో గొప్పగా ఉత్తేజాన్ని నింపే విధంగా మనకి చెప్పడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన మాటలు విని ఎంతో కొంతమంది మారాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎంతో కొంతమంది కాదు, ప్రతి ఒక్కరూ కూడా మారాలి అని చెప్పి నా ఆశ, నా ఆశయం కూడా. ఇలాగే ఈరోజు మన మహాకవి శ్రీశ్రీ గారి గురించి గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సెలవు.